మీలో ఎవరికి నా ఎనర్జీ లెవెల్స్ ఇంపాసిబుల్ ఫర్ యూ టు హ్యావ్. ఎందుకని నా సాఫ్ట్వేర్ ఆల్రెడీ ప్రోగ్రామ్డ్. ఇప్పుడు నా హార్డ్వేర్కి కావాల్సిన బెస్ట్ న్యూట్రిషన్ ఐఎమ్ గివింగ్, ఐఎమ్ నాట్ కాంప్రమైజింగ్. నా పర్ఫార్మెన్స్ని, నా యొక్క హెల్త్ స్టాండర్డ్స్ని ఎవరైనా మీట్ కావడం ఈ ప్రపంచంలో చాలా కష్టం. ఐ కెన్ ఛాలెంజ్. నా రెస్ట్ హార్ట్ రేట్ తీసుకోండి, లేకపోతే నా యొక్క ఈఈజీ తీసుకోండి, నా ఈసీజీ తీసుకోండి. ఎవ్రీథింగ్ యూ టేక్, ఎనీ పారామీటర్ యూ టేక్, యూ కాంట్ కంపీట్. నాట్ పాసిబుల్. ఐ వాంట్ యూ టు ఎక్స్పీరియన్స్ ద సేమ్. సో నేను ఎంత న్యూట్రిషన్ ఇచ్చినా మిమ్మల్ని భోగులుగా మార్చడానికి కాదయ్యా, మిమ్మల్ని యోగులుగా మార్చడానికి. ప్రాబ్లం ఏంటంటే అదే ఓం నమ శివాయ రావణాసురుడు దాన్ని ఒక మంచి వాళ్ళని చంపడానికి యూజ్ చేశాడు. అదే రాముడు రామమంత్రాన్ని రామరాజ్యంగా మార్చడానికి ఉపయోగించాడు. నేను ఇచ్చే ఈ న్యూట్రిషన్ అనేది అలాగే పనిచేస్తుంది. నేను ఇస్తాను, కానీ అది ఎందుకు ఇస్తున్నాను? సోమరసం ఎందుకు తాగుతారు దేవతలు? అసురుల్లాగా ఉండటానికి కాదు కదా. ఒక మంచి మన అందరి ప్రోగ్రామింగ్ మెయింటైన్ చేసేవాళ్ళు దేవతలు. ఒక్కొక్కరికి ఒక్కొక్క పోర్ట్ఫోలియో ఉంది. అది చేయడానికని వాళ్ళకి అన్ని సదుపాయాలు వాళ్ళకి, అందుకే సోమరసం. సో వాళ్ళు సోమరసం అనేది అది తాగడం వల్ల, ఆ న్యూట్రిషన్ ఉండటం వల్ల వాళ్ళ యొక్క ఆలోచనలు అలాగే ఉంటాయి. ఒక చెడ్డ ఆలోచన వచ్చిందంటే అక్కడ మండిపోతారు. ద ప్రోగ్రామ్ ఇస్ ఇమ్మీడియట్లీ టర్మినేటెడ్. అందుకే సర్టెన్ నెగటివ్ క్వాలిటీస్ అనేవి లేకుంటేనే దేవతలుగా పుడతారు. అది క్రైటీరియా దేవతలుగా పుట్టాలి అని అంటే. ఏంజెల్స్. సో మనం కూడా ఆ సోమరస కాన్సెప్ట్ ఏంటి అంటే మనల్ని యోగులుగా మార్చడానికి, యోగ్యులుగా మారడానికి కానీ, ఆనందంగా ఉండటానికి కానీ, దాన్ని భోగానికి ఉపయోగించుకోవడానికి కాదు. నేను సోమరసం తాగడం వల్ల, ఉదయం యోగా చేయడం వల్ల ఈవినింగ్ ఇంకా నేను మందు తాగినా కూడా నాకేం కాదు, చికెన్ తిన్నా ఏం కాదు, ఫిష్ తిన్నా ఏం కాదు, ఐ కెన్ ఇండల్జ్, నో ప్రాబ్లం. సోమరస ఇస్ దేర్, డీటాక్సిఫికేషన్, జీర్ణరస ఇస్ దేర్, సజీవరస ఇస్ దేర్. అరే కుమార్ గారి న్యూట్రిషన్ వల్ల నేను మంచి జీవితాన్ని ఆస్వాదిస్తాను, తాగుతాను, తింటాను, అవునా, ఇంకా టెస్టోస్టెరాన్ కూడా పెరుగుతుంది, వ్యభిచరిస్తాను అని అంటే ఇది రావణాసురుడు ఏ విధంగా చేసాడో మన టెక్నాలజీ. నువ్వు కూడా ఆలోచన దానిలో ఉన్నావని అర్థం. సూనరాలు ఎంత తొందరగా నీలో మార్పు వస్తుందని నేను చూస్తున్నాను అంతే. ఓల్డ్ స్టూడెంట్ అయితే నిజంగా నీ జీవితంలో ఆ మార్పులు వచ్చేయలేవా అనేటువంటి విషయం నేను గమనిస్తున్నాను అంతే. ఆ మార్పులు వచ్చేవి ఫైన్, ఆ మార్పులు రాలేదు. నువ్వు దీనంతా దేనికి ఉపయోగించుకుంటున్నావు? యోగిగా కావడానికి కాదు, మంచి బోయిగా కావడానికి ఉపయోగించుకుంటున్నాం. సో యోగా అనేది ఒక రామునిగా మార్చడానికి కానీ, ఒక రావణాసుని ప్రొడ్యూస్ చేయడానికి కాదు. ఇదే న్యూట్రిషన్, ఇదే టెక్నాలజీస్. సో అందుకే దేనికి ఉపయోగించుకుంటున్నాం, ఆ విధంగా ఉపయోగించుకోకూడదు అనేటువంటి విరాగం, అలాంటి రాగం పనికిరాదనేటువంటి విషయం, అందువలనే మీకు అవగాహన కల్పించటం. మీరు ఎక్కడికి వెళ్ళండి, ఎవరైనా చెప్పేవాళ్ళు ఉన్నారండి ఈ రోజుల్లో? మనం వినాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్లో ఎవరైనా చెప్పినా వినాం. మన తాతకి విలువ లేదు, మన పేరెంట్స్కి విలువ లేదు. ఎందుకంటే వాళ్ళు మనల్ని బుట్టియలే, మనం గాలి నుంచి ఊడిపడ్డాం. వాడు ఏం సంపాదించండి, వాడికి ఏం తెలుసు? సంపాదించి మనం ఏం వరగా పెట్టామయ్యా? వాళ్ళు జీవితాన్ని త్యాగం చేయడం వల్ల ఈరోజు మనం ఉన్నాం. ఆ విషయం మనం ఆ పితృదేవతల పట్ల ఆ కృతజ్ఞత అనేది లేదు. అసలు ఇండియాలో పితృదేవతలు అనేది ఒక దినమే ఉంది, పితృదేవతల దినం అని. వాడికంటే మన తాతల కంటే మనం స్మార్ట్ అనుకుంటాం, వాళ్ళకంటే దరిద్రంగా తయారయ్యాం. మనం ఏంటి ఇప్పుడు? వాళ్ళు వాళ్ళ జీవితాలను త్యాగం చేశారు, ఇప్పుడు మనం అందరినీ త్యాగం చేస్తున్నాం. మన ఆనందం గురించి భార్యని, పిల్లల్ని, అన్నిటినీ, కొలీగ్స్ని అందరినీ త్యాగం చేస్తాం మన ఆనందం గురించి. ఈ సిస్టమ్స్ మార్చుకోవాలండి. హ్యూజ్ డిఫరెన్స్. మనదంతా యాగం అంటే ఏంటండి? త్యాగం చేయటం, ఇవ్వటం. సత్యహరిచంద్రుని దగ్గర నుంచి నువ్వు మొత్తం ఏ పురాణం చదివినా, ఏం చదివినా ఏం కనిపిస్తుంది? ఒకటి కనిపిస్తుంది. త్యాగం చేయటం, సాక్రిఫైస్ చేయటం. సాక్రిఫైస్ ఉన్నదంతా ఇచ్చేయి. నీది నువ్వేం లేదు, అందరి గురించి పనిచేయి. అందరినీ త్యాగం చేయడం కాదు, నిన్ను నువ్వు ఆత్మాహుతి, నిన్ను నువ్వు త్యాగం చేసుకోవడం అనేది అన్నిటికంటే ఉత్తమమైనటువంటి ఒక క్రియగా యోగులు కీర్తించారు. అంటే యజ్ఞంలో చివరి భాగం ఏంటంటే ఆత్మాహుతి. అందులో దూకి సతీదేవి ఏ విధంగా అయితే దూకి చనిపోయిందో ఆ విధంగా దూకి ఆత్మాహుతి చేసుకోవడం అనేది.
ఇప్పుడు మనం ఎవరిని ఆహుతి చేస్తున్నామండి? మన చుట్టూ ఉన్న వాళ్ళని అందరినీ ఆహుతి చేస్తేవి. రెస్టారెంట్లో ఉండే ఫుడ్ని ఆహుతి చేస్తేవి, ఐస్ క్రీమ్ పార్లర్ ఉండే ఐస్ క్రీమ్ ఆహుతి చేస్తేవి, పక్కన పెళ్ళాం ఉండే పెళ్ళాన్ని ఆహుతి చేస్తే బాడీ చేస్తేవి. నీకేం తెలుసే, నువ్వేం సంపాదిస్తున్నావే, నీకేమో తెలివి నాదే. నీలాంటి మూర్ఖురాల్ని కట్టుకోవడం వల్లనే నాకు దుఃఖం. నేను చూడు ఎంత స్మార్ట్. ఏ ఇంట్లో లేదండి గొడవ చెప్పండి? ఏ మొగుడండి ఏది కాళ్ళ మీద పడి, అమ్మ నువ్వే దుర్గాదేవి, నువ్వే ఆదిశక్తివి, నువ్వే పరాశక్తివి, మన శాస్త్రం నేర్పించింది అష్టోత్తర నామావళి, శతనామావళి, లక్ష్మీ స్తోత్రము, లలిత సహస్రనామము, 1000 నామాలు నువ్వే, నీ వలనే నేనున్నా అని సాక్షాత్ శివుడే అంటే సాక్రిఫైస్ చేయడం చెప్తున్నాడు. మన భార్యని ఎలా చూస్తాం, మన పిల్లల్ని వాడు ఎందుకు పనికి రాకుండా తయారయ్యాడు సార్. నేను స్మార్ట్, ఏం చేస్తావు? వాడు చెప్తే వినట్లేదు సార్ నా పిల్లోడు. విధవ తయారయ్యాడు. ఎందుకలా తయారయ్యాడని నువ్వు సెల్ఫ్ ఎగ్జామినేషన్ లేదు. నేను స్మార్ట్, వాడు చెడిపోయాడు. అదే ఆనందం అండి. అందుకే మన ధోరణిలో మార్పు, అథ యోగానుశాసనం, మన స్వభావంలో, ధోరణిలో, యాటిట్యూడ్లో మార్పు. ధోరణి, దృక్పథం, దృష్టి, ద్రష్టు, దర్శన, దృశ్య, దృష్టిలో మార్పు, సమ్యక్ దృష్టి, రైట్ వ్యూ, రైట్ అండర్స్టాండింగ్. కారణం ఏంటి? మిథ్యా దృష్టి, రాంగ్ వ్యూ, పర్సెప్షన్ బేస్డ్ వ్యూస్, సెల్ఫిష్ బేస్డ్ వ్యూస్. మనల్ని మనం అభిమానించుకోవడం అనేది డే బై డే ఎక్కువ అవుతుంది. వేరే వాళ్ళని అభిమానించడం అనేది తక్కువ అవుతుంది. మోడర్న్ లైఫ్ స్టైల్ అంతా అదే. అది కరెక్ట్ కాదు. అది ఎందుకంటే అది రియాలిటీ కాదు. నువ్వు వేసుకునే షర్ట్ దగ్గర నుంచి, నువ్వు పెట్టుకునే బటన్ దగ్గర నుంచి, నువ్వు పెట్టుకునే హెయిర్ ఆయిల్ దగ్గర నుంచి, నువ్వు షేవ్ చేసుకునే షేవింగ్ బ్లేడ్ దగ్గర నుంచి, నువ్వు వేసుకునే సాక్స్ దగ్గర నుంచి, నువ్వు పెట్టుకునే సోప్ దగ్గర నుంచి, షాంపూ దగ్గర నుంచి నువ్వేది తయారు చేయట్లేదు, ఉట్టి చెవటవి. అయినా నేను గొప్పవాణి అని అంటున్నావు. ఏ విధంగా గొప్పవాడు అయ్యా? నీ ఇంట్లో ప్లేట్లో నీ ప్లేట్ తయారు చేయలేదు, ప్లేట్లో ఉండే ఒక ఇంగ్రీడియంట్ నువ్వు తయారు చేయలేదు, ఆ తర్వాత శరీరం మీద ఉండే ఏ వస్తువు నువ్వు తయారు చేయలేదు. ఏ విధంగా నువ్వు గొప్పవాడు? ఇంత పరాన్న జీవివి అయినా కూడా ఇంత అహం ఎందుకయ్యా, నేను గొప్పవాననేటువంటి భావన ఎలా? ఎంత రాంగ్, మిథ్యా దృష్టి కాదా అది? సమ్యక్ దృష్టి ఎలా అవుతుంది? మీరు లాజిక్ ఉపయోగిస్తున్నాను నేను. ఐఎమ్ జస్ట్ టెలింగ్ యూ హౌ మీనింగ్లెస్ టు ఫీల్ ప్రైడ్ ఆఫ్ అవర్ సెల్స్. How useless to feel that I am great. I am such a useless chap. ఏది ఉదయం నుంచి సాయంత్రం వరకు నేను సర్వైవ్ అవుతున్నా అంటే నా సర్వైవల్ మెకానిజమ్స్ ఏది నేను తయారు చేయట్లేదు. పీల్చుకునే గాలే కావచ్చు, తినే ఆహారమే కావచ్చు, వాడుకునేటువంటి ఏదైనా కావచ్చు, వెహికలే కావచ్చు, ఏదైనా కావచ్చు, అవన్నీ నాకు నా యొక్క మనుగడకి, నా యొక్క సర్వైవల్కి ఇవన్నీ ఇచ్చినటువంటి వాళ్ళు గొప్పవాళ్ళు. కానీ నేను ఎలా గొప్పవాడిని అవుతానండి? మనం ఎలా గొప్పవాళ్ళం అవుతాం? ఒక పరాన్న జీవి, ఒక పారాసైట్ కెన్ నెవర్ బికమ్, దాని పేరే పారాసైట్. అదే చెప్తున్నాడు కృష్ణుడు. డోంట్ లీడ్ లైఫ్ లైక్ ఎ పారాసైట్, లీడ్ లైఫ్ లైక్ ఏ హ్యూమన్, లైక్ ఎ మాస్టర్, నాట్ లైక్ ఎ స్లేవ్, నాట్ డిపెండెంట్. ఈ ఆధునిక జీవనశైలి డే బై డే ఇట్ ఈస్ మేకింగ్ యూ మోర్ డిపెండెంట్, మోర్ ఇన్పుట్స్, మోర్ డిపెండెంట్. మోర్ టెక్నాలజీ మీన్స్ మోర్ డిపెండెంట్. టెక్నాలజీ ఈజ్ టు బి ఎవరు హ్యాపీగా ఉంటారు? డిపెండెంట్ హ్యాపీగా ఉంటాడా? ఇండిపెండెంట్ హ్యాపీగా ఉంటాడా? డిపెండెంట్ ఎప్పుడు కూడా ఏది వేరు. వేరే వాళ్ళని బట్టి వాడి యొక్క డిపెండెన్సీ ఈజ్ ఎ వల్నరబిలిటీ, డిపెండెన్సీ ఈజ్ ఎ వీక్నెస్, డిపెండెన్సీ ఈజ్ ఎ సఫరింగ్. అందుకే వన్ షుడ్ బి ఇండిపెండెంట్. స్వతంత్రత. సో ఒక పరాన్న జీవిగా ఉండేటువంటి ఒక మానవునికి ఏ జీవుల వలనైతే మనుగడ సాగిస్తున్నాడు ఆ జీవుల పట్ల చులకన భావమేలా, పనికిరాని భావమేలా, అహంభావమేలా, ఎంత మిథ్యా దృష్టి! దాన్ని మిథ్యా దృష్టి అని అంటారు, రాంగ్ వ్యూ అని అంటారు. దిస్ ఇస్ ద రాంగ్ వ్యూ.
దెర్ ఇస్ నో రీజన్ టు బీ ఈగోయిస్టిక్. అసలు ఏ కారణం కూడా లేదు నీకు అహం ఉండటానికి. ఒక జంతువుకు ఉండొచ్చేమో, ఎందుకంటే దానికి వివేకం లేదు, అది ఆలోచన చేయలేదు. కానీ ఒక మానవునిగా జన్మించినటువంటి మనకి ఒక వివేకం అనేది ఉంది, ఒకటి ఆలోచన అనేది ఉంది. మరి మనం అలా చేయటం ఎంత తప్పు? అహాన్ని పెంచుకోవడం అనేది, అహం కలిగి ఉండటానికి ఎంత తప్పు? అందుకే చెప్పాడు అహం బ్రహ్మాస్మి అని చెప్పాడు, మండించేరదని అని చెప్పాడు. డోంట్ ప్రమోట్ ఇట్ అని చెప్పాడు. డోంట్ ఫైండ్ హ్యాపీనెస్ ఇన్ ఈగో అని చెప్పాడు. అహంలో బ్రహ్మత్వాన్ని పొందకరా, అది ఇవ్వదురా అని చెప్పాడు అహం బ్రహ్మాస్మి అంటే. నీ ఆనందం అంత అహం రా, ఆ అహం వల్ల ఎప్పుడు ఉండదురా నీకు దుఃఖం, అంత దుఃఖమేరా అది. అందుకని దాన్ని తీసివేయరా, నువ్వు గొప్పవాడివి కాదురా. నువ్వు సర్వైవల్కి ఉన్నావనంటే ఈ చుట్టూ ఉండేటువంటి సృష్టి వల్ల నువ్వు ఉన్నావురా, వాళ్ళ వల్ల నీవు మనుగడ ఉందిరా, కృతజ్ఞత కలిగి ఉండరా, మోకరిల్లురా. ఈ అహంభావమేలరా, ఈ క్వాలిఫికేషన్లేంటి, ఈ చదువులేంటి, ఇవన్నీ దేనికిరా? అహాన్ని తీసివేయడానికి ఉపయోగపడాలిరా, అహాన్ని పెంచడానికి కాదురా. ఓ ఐ am from IIT Kharagpur, you know. I am from Ahmedabad, you know. I am so and so scientist, you know. I am so ఏం చెప్పుకుంటాం, అన్నీ ఇదే తోకలు. ఇంకెక్కడికైనా పోతే ఫస్ట్ బిజినెస్ కార్డ్ ప్లీజ్. ఇంకా నీ స్టేటస్ ఎంత ఎక్కువైతే అంత తొందరగా ఎక్కడికి పోయినా బిజినెస్ కార్డ్ పిచ్చి. ఎందుకంటే ఫస్ట్ యూ వాంట్ గివ్ యువర్ బిజినెస్ కార్డ్ టు ద అదర్ పర్సన్. You want to show what is your level. First business card. You know who I am? నువ్వు ఎంత చెవటవో తెలుస్తుంది, ఆ అంటంలోనే తెలిసిపోతుంది. Do you know who am I? This is my business card, you see. My qualification, you see. My position, you see. And my caste, you see. My this thing, you see. You are a slave. I am a master. You should obey my orders. Business card. డూ యూ హ్యావ్ బిజినెస్ కార్డ్ ప్లీజ్ అంటే వాడు నిన్ను ఎవాల్యుయేట్ చేయబోతున్నాడు అనమాట నీ కార్డు చూసి. అందుకే చెప్తాను, నాకు కార్డు ఉండదని చెప్తాను. నాకు ఐడి ఎప్పుడో తీసేసాను, నాకు ఐడి లేదయ్యా. చాలామంది అడుగుతారు, కొంచెం కుమార్ గారు మీ బిజినెస్ కార్డు ఉందంటే అది ఎప్పుడో వదిలేసి చాలా రోజులు అయిందని చెప్తాను నేను. ఆ ఐడెంటిటీ ఎప్పుడో వదిలేసానయ్యా, అది వదిలేయడం వల్లే నేను చెప్పగలుగుతున్నాను. నా దగ్గర బిజినెస్ కార్డులు ఉన్నాయి నా పర్సులో అని చెప్పాను. ఐ డోంట్ లైక్ ఇట్ అని చెప్తాను. వాడికి ఫస్ట్ ఎవరినైనా అడగానే, 2 మాటలు మాట్లాడగానే కెన్ ఐ హ్యావ్ యువర్ బిజినెస్ కార్డ్ ప్లీజ్, దిస్ ఇస్ మై బిజినెస్. ఫస్ట్ వాడు తీసి మొదలు పెడతాడు నేను ఎంత గొప్పవాడిని చెప్పుకోవడానికి. అందుకే నెవర్ హ్యావ్ ఎ బిజినెస్ కార్డ్ ఇన్ యువర్ పర్స్. అది అహాన్ని పెంచేటువంటి విధానం. మనం వ్యాపారం చేయడానికి లేదు, ఆనందాన్ని ఇవ్వడానికి ఉన్న వేరే వాళ్ళకి. సో అహంభావంతో ఉండేటువంటి మనిషిని ఎవడు గౌరవించడు. సో అందుకే ఇదంతా అహంకారరహిత జీవితం గురించి మనం ఈ యొక్క ప్రయాణం కానీ, ఆ అహంకారంతో కూడినటువంటి ప్రయాణం వల్లనే మనకి దుఃఖం. ఈ విషయాలే మీకు జీవితంలో పనికొచ్చేవి. ఈ చేసే ఆసనాల వల్ల కొంచెం శరీరంలో ఉండేటువంటి ప్రాబ్లమ్స్ పోతాయేమో కానీ మీ యొక్క దుఃఖం అనేది పోదు. మీ దుఃఖం పోవాలి అని అంటే ఈ విషయాలు, ఇప్పుడు నేను చెప్పేటువంటి ఈ విషయాలు అర్థమవుతే జీవితం పూర్తిగా మారిపోతుంది. మనం మారిపోతే మన చుట్టూ ఉండేవాళ్ళు మారుతారు, మన కుటుంబం మారితే మన చుట్టూ ఉండే పరిసరాలు మారుతాయి, ఆ విధంగా సొసైటీ మారుతుంది, ఆ విధంగా దేశం మారుతుంది. అంతేగాని నేను మారను దేశం మారాలి అనుకుంటే ఇంపాసిబుల్. ద చేంజ్ హ్యాస్ టు స్టార్ట్ ఫ్రమ్ విత్ ఇన్. దట్ ద ఫండమెంటల్ ప్రిన్సిపల్. వాడు పొలిటీషియన్ అట్లున్నాడు, వీడు ఇట్లున్నాడు, వాడు అట్లున్నాడు, వీడు ఇట్లున్నాడు, ఎందుకంటే నువ్వు ఇట్లున్నావు అనుకో వాడు అట్లున్నాడు. అది సింపుల్. అందుకే గాంధీ లాగా, మార్టిన్ లూథర్ కింగ్ లాగా, సో వాళ్ళు ఎందుకయ్యా గొప్పవాళ్ళు అని అంటే దే రిప్రజెంట్ ద చేంజ్. దే రిప్రజెంట్ ద చేంజ్. ఏ జీసస్ రిప్రజెంట్స్ ద చేంజ్. ఏ ప్రాఫిట్ రిప్రజెంట్స్ ద చేంజ్. How much they transformed. They show you the change. They show you the transformation. Holding on to your principles. They don't show the weakness, vulnerability. They will show in utter poverty what is the strength in the utter poverty. And what is the strength of renunciation, sacrifice. What Gandhi has shown us. He sacrificed.
ఆయన ఆఫ్రికా నుంచి ఆయన చేసిన స్కూల్ లండన్ వెళ్ళి ఉంటే ఆయన ఏ బిలియనీర్ అయిపోయేవాడు. మోతీలాల్ నెహ్రూ కంటే ఇంకెక్కువ సంపాదించేవాడు. మోతీలాల్ నెహ్రూ కంటే ఎక్కువ సంపాదించేవాడు. సో భారతదేశంలో రిచెస్ట్ లాయర్ ఎవరయ్యా అంటే మోతీలాల్ నెహ్రూ. నెహ్రూకి గాంధీ అంటే చాలా రెస్పెక్ట్. ఎందుకు రెస్పెక్ట్ అయ్యా అంటే గాంధీ ఎంత యోగో ఆయనకు తెలుసు. మార్పు అనేది అథయోగానుశాసనం మన నుండి రావాలి. వేరే నా భార్య మారాలి నా గురించి, నా పిల్లలు మారాలి నా గురించి, గవర్నమెంట్ మారాలి, మారతాయ్యా నేను నువ్వు మార్చుకోవచ్చేమో కానీ ఈజ్ ఇట్ పాసిబుల్ టు చేంజ్ సమ్వన్? నా చుట్టూ ఉండే వాతావరణం మారాలి, మారుతాదయ్యా. నేను ఎవరినో ఒకరిని అందరికీ ఎలా ఉంటుందంటే నేను మాట్లాడినప్పుడు ధర్మం కదండి, మిమ్మల్ని అన్నట్టుగానే ఉంటుంది. అలాగే తీసుకోవాలి ఒక శిష్యుడు. స్టూడెంట్ షుడ్ కన్సిడర్ లైక్ దట్ ఓన్లీ. కానీ మీరు అనుకోవచ్చు నేను మిమ్మల్ని ఉద్దేశించి అంటున్నాను, మిమ్మల్ని ఉద్దేశించి కాదు. ఇది అందరినీ ఉద్దేశించి అనేది. కానీ ప్రతి ఒక్కరికి ఎలా అనిపిస్తుంది అంటే సారు నా మైండ్లో చూసి మరీ చెప్తున్నాడు అని అనుకుంటారు. అది ధర్మం యొక్క క్వాలిటీ. అందుకే మీరు ఎప్పుడూ అనుకోకూడదు. ఎందుకంటే మిమ్మల్ని ప్రేమించే గుణం లేకపోతే నేను చెప్పను. అవునండి, మిమ్మల్ని పిలిచి మిమ్మల్ని తిట్టాలని కానీ అలాంటి ఉద్దేశం ఉంటే ఎందుకు పిలుస్తామండి? కాదు కదా. ఎంతో ప్రేమతోటి ఎంతో ఇది ఉంటేనే కదా. ఒక పేరెంట్ ఒక చైల్డ్కి ఎలా చెప్తాడు? ఒక చైల్డ్ పిల్లోడు బాగుపడాలని, అరే నేను బాగుపడలేదు, నాకు ఈ చెడ్డ అలవాట్లు ఉన్నాయి, వాడు పిల్లోడికి చెప్తాడు ఏంటంటే అరే దీనివల్ల తెలుసు కానీ అహం అడ్డం వస్తుంది అందుకని చెప్పడు. పిల్లోడికి చెప్పాలి యాక్చువల్గా, కానీ చెప్పడు. అందుకని నువ్వు ఇట్లా ఈ అలవాటు మంచిది కాదురా అది చెప్తాడు, కానీ పిల్లోడు వినడు. సో అందుకే నేను కూడా మీకు ఏదైనా చెప్తున్నాను అంటే అనుభవం చెప్తున్నానండి. ఇదే స్పిరిచువాలిటీ అంటే. స్పిరిచువాలిటీలో నేర్చుకోవాల్సినటువంటి సమ్యజ్ఞానం అంటే ఇదే సమ్యజ్ఞానం. మిథ్యాజ్ఞానాన్ని తీసేసేటువంటిది. మన ఆలోచనలు ఎలా ఉండాలి, ఏ విధంగా చూడాలి ప్రతిదాన్ని అనేది చెప్తున్నాను. అది ఆ దృష్టిలోనే మార్పు వస్తే అయిపోతుంది. జవహర్లాల్ నెహ్రూ, గాంధీ, ద వన్ హూ మూడ్ క్లోజ్లీ విత్ దెమ్ ఈజ్ లైక్ జయపాల్ రెడ్డి లాంటి ఆయన ఇప్పుడు ఈజ్ నో మోర్ దేర్, బట్ ఎక్సలెంట్ పర్సనాలిటీ. అలాంటి ఏకే యాంటోనీ, జయపాల్ రెడ్డి లాంటి వాళ్ళు వాళ్ళంతా గాంధీ కేటగిరీ అండి, మహాత్మా గాంధీ కేటగిరీ. అలాంటి వ్యక్తులు దొరకడం చాలా కష్టం. ఆయన దేవుడిని నమ్మాడా నమ్మలేదా, ఈజ్ అథీయిస్ట్ అండ్ ఈజ్ వెరీ వెరీ లిబరల్ పర్సన్. ఆయన ఇంట్లో అంటరాంతనం కాదు కదా, ఏదీ లేదు. చాలా ఓపెన్ మైండెడ్, అసలు మేధావి. స్వయంగా నేను ఆయనతో పరిచయం ఉండటం అనేది ఒక భాగ్యం. అసలు ఆయన యోగి. నేను ఆయనతో చెప్పేది మీరు స్పిరిచువలా కాదా కాదు సార్, మీరు యాక్చువల్లీ స్పిరిచువల్, మీరు యాక్చువల్లీ మీరే యోగి. యు ఆర్ ఏ యోగి. యూ డోంట్ కన్సిడర్ యువర్ సెల్ఫ్ యాజ్ ఏ యోగి. దట్ యువర్ సింప్లిసిటీ. బట్ యు ఆర్ బెటర్ దాన్ మెనీ గురూస్ సార్. ఐ ఆల్వేస్ టెల్ హిమ్ యు ఆర్ అడోరబుల్. నీ పర్సనాలిటీ, నీ వ్యక్తిత్వం అనేది ఆ గాంధీలా గొప్ప వ్యక్తి ఈ సమాజం రికగ్నైజ్ చేయలేదేమో, కానీ అలాంటి వ్యక్తికి తెలుసు. ఎందుకంటే ఆ యోగాలో ఉండే స్వభావంలో మార్పు అనేది అది ఎంత కష్టపడితే కానీ రాదు. అలాంటిది ఆయనకి సహజంగా అలాంటి గుణాలు ఉన్నాయనంటే ఎంత గొప్ప మనిషి. ఈ విధంగా ఏ దృక్పథాలే పనికొస్తాయి ఆనందంగా ఉండటానికి. ఆహాన్ని తీసివేసేటువంటి మార్గం ఇది. ఆహం ఎప్పుడు కూడా దుఃఖానికే కారణం. అది ఎప్పుడు కూడా ఆనందాన్ని ఇవ్వలేదు. తెలియక ఇగ్నరెన్స్, అవిద్య వల్ల మనం అహంలోనే ఆనందాన్ని వెతుక్కుంటున్నాం. అహం బ్రహ్మాస్మి, కానీ అది మంచిది కాదు. అది తెలియడానికి గురించో గురువు అవసరం. అది తెలియడానికే ఒక సాంప్రదాయం అవసరం. మన పూర్వీకులు ఎంత గొప్పవాళ్ళు, ఎన్ని విషయాలు అర్థం చేసుకున్నారు అనేటువంటి. ఎందుకని ఈ ప్రపంచం అహాన్ని పెంచే దిశలోనే వెళ్తుంది. సరేనండి, కాలు దగ్గరగా ఉంచండి, మోకాలు పైకి కిందకి. జీవితం అనేది త్యాగం. నేర్పించాల్సింది ఏంటి అంటే త్యాగం, యాగ, త్యాగ. సో ఋగ్వేదం నేర్పించింది మొదలు ఏంటి అంటే యాగం, సాక్రిఫైస్, ఉన్నదంతా ఇచ్చేయడము. అప్పుడే అహం అనేది పోతుంది, అప్పుడే ఆనందం అనేది వస్తుంది. ఎంత ఇస్తే అంత ఆనందం వస్తుంది, ఎంత తీసుకుంటే అంత దుఃఖమే అనేటువంటి విషయం వాళ్ళకి ఎప్పుడో అర్థమైపోయింది. ఋగ్వేద కాలంలోనే అర్థమైపోయింది. ఋగ్వేదంలో అంతా ఏముంటుందా, అంత ఇయ్యటమే ఉంటుంది. మొత్తం ఇయ్యటమే ఉంటుంది, ఉన్నదంతా ఇచ్చేయటమే ఉంటుంది. ఋగ్వేదం అంతా అదే.
ఆ ఫస్ట్ 10 ఉపనిషత్స్ అంతా ఉన్నదంతా ఈ టైం గురించే ఉంటుంది. అది బృహదారణ్యక ఉపనిషత్తు చదువు, నువ్వు తైత్రేయ ఉపనిషత్తు చదువు, మండూక ఉపనిషత్తు చదువు, ఆ తర్వాత నువ్వు కేనోపనిషత్తు చదువు, కఠోపనిషత్తు చదువు, ఏ ఉపనిషత్తు చదివినా యాగం గురించే ఉంటుంది, అంతే త్యాగం గురించే ఉంటుంది, అంతా వాళ్ళని వాళ్ళు సమర్పించుకోవడమే ఉంటుంది. సమాజం గురించి వాళ్ళ యొక్క కుటుంబాలనే త్యాగం చేశారు, వాళ్ళ యొక్క స్వలాభం గురించి కాదు, సమాజం గురించి వాళ్ళ కుటుంబాన్నే త్యాగం చేశాడు నెహ్రూ. నెహ్రూ ఎందుకు గొప్పవాడే అంటే ఆయన యొక్క ధనాన్ని, బిలియనీర్స్ ధనాన్ని, మరి సత్యాగ్రహం ఇవన్నీ నడవడానికి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి? మహాత్మా గాంధీ ఓకే అన్నాడు, బట్ ఫైనాన్షియల్ సపోర్ట్ ఎవడిచ్చాడు? ఓన్లీ సింగిల్ ఫ్యామిలీ నెహ్రూ. అందుకే వాళ్ళు చేసిన సాక్రిఫైస్, వాళ్ళు ఇచ్చినటువంటి ధనం వల్ల ఈరోజు మనకి ఇండిపెండెన్స్ వచ్చింది. కొనుక్కోకపోవచ్చు మోతీలాల్ నెహ్రూ, కానీ స్వతంత్రాన్ని తెచ్చుకోవడానికి మహాత్మా గాంధీ యొక్క మిషన్ అకంప్లిష్ కావడానికి డబ్బులు ఎవరిచ్చారు? ఓన్లీ మోతీలాల్ నెహ్రూయే ఇచ్చాడు. జనాలు ఎవరు ఇవ్వలేదు. ఆర్డినరీ పీపుల్ నెవర్ గేవ్, ఇట్ ఈజ్ ఓన్లీ మోతీలాల్ నెహ్రూ ఫ్యామిలీ. అందుకే నెహ్రూ ఫ్యామిలీ ఎందుకు ఈ రోజు కూడా ఎందుకు వాళ్ళకి అంత గౌరవం అంటే, ఆ గౌరవం కిందికి ఎందుకు పర్కులేట్ అయిందని అంటే, వాళ్ళు చేసినటువంటి వెల్త్, వాళ్ళు ఉన్న ధనాన్ని ఏ విధంగా ఈ యొక్క దేశానికి ఉపయోగించారు, నిస్వార్థంగా నెహ్రూ ఎలా ఉపయోగించాడు అనేటువంటి దానివల్లనే వాళ్ళకి ఆ గౌరవభావం. దట్స్ వాట్ జయపాల్ రెడ్డి టోల్డ్. సో అలా ఎవరిస్తారు? మోతీలాల్ నెహ్రూ తన మొత్తం ఆస్తులు ఉన్నాయేమో, బట్ వాళ్ళ ఆస్తులన్నింటినీ కూడా మొత్తం స్వతంత్రం సంపాదించడానికి ఉపయోగించేట. నెహ్రూ చెప్పేట, నువ్వేం కావాలంటే తీసేసుకో, నీ యువర్ మిషన్ షుడ్ బి అకంప్లిష్డ్, నో ప్రాబ్లమ్స్. నెహ్రూ మౌంట్ బాటన్ చాలా క్లోజ్. మౌంట్ బాటన్ ఎవరు? సో క్వీన్ ఎలిజబెత్ యొక్క కజిన్, మామ అనా. సో మౌంట్ బాటన్ వైఫ్కి నెహ్రూ అంటే చాలా ఇష్టం. అలా నెహ్రూ ఎందుకు మెయింటైన్ చేశాడు ఆ రిలేషన్షిప్ అంటే, ఇవన్నీ డిప్లొమాటిక్ లెవెల్. ఇండియాకి ఇండిపెండెన్స్ రావాలంటే డెసిషన్ అనేది బ్రిటిష్ పార్లమెంట్ ఎప్పుడు చేయదు. విన్స్టన్ చర్చిల్కి అసలే ఇంట్రెస్ట్ లేదు. సో క్వీన్ ఎలిజబెత్కి అసలే ఇంట్రెస్ట్ లేదు. అందుకనే క్వీన్ ఎలిజబెత్కి ఇష్టం లేకపోయినా ఎవరి వల్ల వచ్చిందంటే మౌంట్ బాటన్ వల్ల వచ్చింది. మౌంట్ బాటన్ వాళ్ళ మేనమామ. అందుకనే ఆ యొక్క మౌంట్ బాటన్ డెసిషన్ తీసుకోవడం వల్ల క్వీన్ ఎలిజబెత్ మౌంట్ బాటన్ తిట్టింది, కానీ బట్ ఒక డెసిషన్ రివర్స్ చేయడం అనేది క్వీన్ ఎలిజబెత్ యొక్క చరిత్రలో లేదు. షీ ఈజ్ సో స్క్రూపులస్. A decision taken by a royal family member is a final. That's why the decision taken by Mountbatten alone, independent of the opinion of the British Parliament, is accepted by Queen Elizabeth. That's all. Queen Elizabeth valla, Mountbatten valla, Queen Elizabeth valla manaki independence వచ్చింది, not because of the British Parliament. అక్కడ క్వీన్ చెప్పిందంటే ఏది ఢిల్లీలో కూర్చున్న గవర్నర్ జనరల్కి కొంచెం చెమటలు పోస్తాయి. ఏది క్వీన్ ఎలిజబెత్ ముందు నిలబడాలంటే మౌంట్ బాటన్కే చెమటలు వస్తాయి. మొత్తం ప్రపంచాన్ని వాళ్ళు రూలించారు, అందుకే వాడికి చెమటలు వస్తాయి వాళ్ళకి. క్వీన్ ఎలిజబెత్ వల్ల, ఆ మౌంట్ బాటన్ వల్ల వచ్చింది. మౌంట్ బాటన్ ఎందుకు ప్లీజ్ అయ్యాడు? నెహ్రూ వల్ల. నెహ్రూ యొక్క మేనర్స్, నెహ్రూ యొక్క బిలియనీర్, నెహ్రూకు ఉండే ధనం గురించి తెలుసు, నెహ్రూ యొక్క ఎటిక్విటీ తెలుసు, నెహ్రూ యొక్క మేనర్స్ తెలుసు, నెహ్రూకు ఉండేటువంటి మంచి గుణం తెలుసు. అందుకే ఆయన యొక్క వ్యక్తిత్వం పట్ల విపరీతమైన ఆయన్ని ప్రేమించడం మొదలుపెట్టారు బ్రిటిష్ సొసైటీ. ఏది? ఫిమేల్ సొసైటీ. అదే కారణం. సో నెహ్రూ హీ యూజ్డ్ ఆల్ హిజ్ వీక్నెసెస్ not because he has a weakness, he used it as a strength to get the independence for our country. మన దేశానికి విముక్తి తీసుకురావడానికి నెహ్రూ ఉపయోగించాడు తన యొక్క పరపతిని, తన యొక్క ధనాన్ని, తన యొక్క రిలేషన్షిప్స్ని, తన యొక్క ఎడ్యుకేషన్ని, తన యొక్క పరపతిని అన్నింటినీ దేనికి ఉపయోగించాడంటే మన స్వతంత్రం సంపాదించి పెట్టడానికి ఉపయోగించారు వాళ్ళు. అందుకే నెహ్రూ లాంటి వాళ్ళు, గాంధీ లాంటి వాళ్ళు. ఎందుకు నెహ్రూకి అంత ఇంపార్టెంట్ సార్? అర్థమైందండి? నెహ్రూ ఏంటి, గాంధీ ఏంటి, పటేల్ ఏంటి, వాళ్ళ యొక్క జీవితాన్ని పణంగా పెట్టి సంపాదించడం వల్ల వచ్చింది మనకి. అలాంటి వ్యక్తులు దొరకటం చాలా చాలా కష్టం.
అందుకే త్యాగం చేయటం ఎవరో కొద్దిమంది, ఒక ఇద్దరు ముగ్గురు నలుగురు త్యాగం చేయటం వల్ల స్వతంత్రం వచ్చింది. ఎంతోమంది త్యాగాన్ని ఆ ప్రేరణ పొంది మరి అదొక ఉద్యమంలో అవడం వల్ల స్వతంత్రం వచ్చింది. అంతేగాని లేకపోతే ఎప్పుడు రావాలండి? ఇండియాకి ఇండిపెండెన్స్ ఇచ్చే కంటే ముందు కొన్ని ఈవెంట్స్ జరిగాయి యూకేలో, యునైటెడ్ కింగ్డమ్లో చాలా ఈవెంట్స్ జరిగాయి. అక్కడ కొన్ని న్యాచురల్ కెలామిటీస్ జరిగాయి, చనిపోయారు. సో దానివల్ల క్వీన్ ఎలిజబెత్కి చాలా మనస్తాపం కలిగింది. మామూలు వ్యక్తుల యొక్క జీవితాలు ఆ విధంగా కావటం ఆమె అంగీకరించలేకపోయింది. ఆ తర్వాత ఇక్కడ జరిగినటువంటి ఇండియాలో జరిగినటువంటి విషయాలు మౌంట్ బాటన్ చెప్పినప్పుడు కానీ ఆమె అప్పుడు కానీ అర్థం కాలేదు ఇక్కడ ఏం జరుగుతుందో. సో ఆ విధంగా ఏంటంటే చెప్పింది. సో ఏంటంటే ఎస్, ఇండియా షుడ్ బి గివెన్ ఇండిపెండెన్స్. ఇట్ హ్యాస్ టు బి upheld whatever Mountbatten decided. Yes, it is absolutely fine, the decision is final అని చెప్పేసి. ఇంకా మళ్ళీ విన్స్టన్ చర్చిల్ లాంటి మేధావి క్వీన్ ఎలిజబెత్కి విన్స్టన్ చర్చిల్కి మొదలు పడేది కాదు. అలాంటిది విన్స్టన్ చర్చిల్ చివరికి వచ్చేసరికి హీ హెస్ బికమ్ గ్రేట్ డివోటీ ఆఫ్ క్వీన్ అండ్ క్వీన్ బికమ్ గ్రేట్ అడోరెంట్ ఆఫ్ విన్స్టన్ చర్చిల్. మొదలుకి ఇద్దరికి పచ్చి గడ్డి వేస్తే బగ్గుమని. ఎందుకంటే ఈయన దృష్టిలో ఆమె నియంత, ఆమె దృష్టిలో ఆమెకు తెలుసు ఒక గొప్ప రాణిగా ఎలా ప్రజల్ని ప్రేమించాలి, ఏ విధంగా వాళ్ళని ఒక తల్లిలాగా చిన్నపిల్లల్ని ఏ విధంగా కంట్రోల్లో పెట్టాలో క్వీన్ ఎలిజబెత్కి బాగా తెలుసు. వీడు అనుకున్న నియంత అని అనుకున్నాడు ఎవరు? చర్చిల్. సో చర్చిల్ గురించి మీకు బాగా తెలుసు. వాడు చాలా నాటి ఫెల్లో, వాడు నిజంగా కూడా బ్రిటిష్ అంటే వాడికి చాలా ఇష్టము, వాడికి ఏది దేశం అంటే అభిమానము, విపరీత అభిమానం ఉంది, చాలా మేధావి అని తెలుసు. ఎవరికి? క్వీన్ ఎలిజబెత్కి తెలుసు విన్స్టన్ చర్చిల్ గొప్పతనం. కానీ వాడు ఎప్పుడు వచ్చి తిట్టేది. అని షీ యూస్ టు యువర్ డెసిషన్ ఈజ్ రాంగ్, యూ రివర్స్ యువర్ డెసిషన్, తిట్టేది. సో దట్ ఈజ్ హౌ దే హ్యావ్ బికమ్ వెరీ రెస్పెక్టబుల్. సో విన్స్టన్ చర్చిల్కి ఇంట్రెస్ట్ లేదు ఇండియాకి ఇండిపెండెన్స్ ఇవ్వటం. బట్ స్టిల్ వీ గాట్ ఇండిపెండెన్స్. స్వతంత్రం వచ్చింది మనకి. పుస్తకాలు ఏదో అవుతారా? పుస్తకాలు ఎవడు రాస్తాడే? పుస్తకాలు రాసింది చరిత్రకారులు. చరిత్రకారుడు అంటే చరిత్ర తప్పుదో పట్టించేవాడు. అందుకే యూ విల్ నెవర్ లర్న్ హిస్టరీ బై రీడింగ్ ద బుక్స్, యూ విల్ నెవర్ నో ద ట్రూ హిస్టరీ బై రీడింగ్. ఇట్ ఈస్ ఎ హిస్టోరియన్స్ పర్స్పెక్టివ్, దట్స్ ఆల్, ఎవ్రీథింగ్. కాళ్ళం దగ్గరగా తీసుకురండి, మోకాళ్ళని ముందుకు తీసుకెళ్ళండి, నెమ్మదిగా చేతులు ముందుకు ఉంచండి, నెమ్మదిగా మోకాళ్ళని పైకి లేపండి, కుడి కాళ్ళని ఎదురుగా ఉంచండి, ఎడమ కాళ్ళని దాని లంబంగా ఉంచండి. శ్వాసని పీల్చుకుంటూ శ్వాస వదిలేస్తూ, శ్వాసని పీల్చుకుంటూ శ్వాస వదిలేస్తూ, శ్వాసని పీల్చుకుంటూ శ్వాస వదిలేస్తూ, శ్వాసని పీల్చుకుంటూ శ్వాస వదిలేస్తూ, శ్వాసను పీల్చుకుంటూ శ్వాస వదిలేస్తూ, శ్వాసను పీల్చుకుంటూ శ్వాసను వదిలేస్తూ, శ్వాసను పీల్చుకుంటూ నెమ్మదిగా రెండు చేతుల్ని నెమ్మదిగా కిందకి ఫ్రీ చేయండి. శరీరంలో ఎక్కడ కూడా అవరోధం లేకుండా, నిరోధం లేకుండా, రెసిస్టెన్స్ లేకుండా చేయండి. పూర్తిగా విరామంగా చేయండి. శ్వాసని పీల్చుకుంటూ శ్వాసను వదిలేస్తూ, శ్వాసని పీల్చుకుంటూ శ్వాసను వదిలేస్తూ, శ్వాసని పీల్చుకుంటూ శ్వాసను వదిలేస్తూ, శ్వాసను పీల్చుకుంటూ శ్వాసను వదిలేస్తూ, శ్వాసను పీల్చుకుంటూ శ్వాసను వదిలేస్తూ, శ్వాసను పీల్చుకుంటూ నెమ్మదిగా రెండు చేతుల్ని కిందకి, భుజాలను ఫ్రీ చేయండి. రెండు కాళ్ళని ఎడంగా ఉంచండి. నడుము కింది భాగంలో ఉండేటువంటి, నడుములో ఉండేటువంటి కండరాలని వదులుగా చేస్తూ, అథమేరు ఆరు కటి చక్రాసనం అని అంటాం, కటి భాగానికి
మేరు మధ్యానికి శ్వాసను పీల్చుకోండి, వదిలేయండి. నెమ్మదిగా రెండు చేతుల్ని పైకి తీసుకెళ్ళండి. మళ్ళీ ఒకసారి ముండని ఫ్రీ చేయండి, చేతుల్ని కిందకి తీసుకురండి, ఫ్రీ చేయండి. ఇప్పుడు మేరు మధ్య భాగానికి, వెన్నుముక మధ్య భాగానికి ఇన్హేల్, మిడ్ ఆఫ్ ది స్పైన్, ఎక్స్హేల్, ఇన్హేల్, ఎక్స్హేల్, inhale, exhale, inhale, exhale, inhale, exhale, inhale. రెండు చేతుల్ని నెమ్మదిగా పైకి, రెండు చేతుల్ని నెమ్మదిగా కిందకి తీసుకొస్తూ, భుజాల్ని ఫ్రీ చేస్తూ, వదిలిగా చేస్తూ, మేరు ఊర్ధ్వ భాగానికి, మీ యొక్క మెడ భాగానికి, సర్వైకల్ స్పైన్కి శ్వాసను పీల్చుకుంటూ ఎడమ చేతిని పైనుండి శ్వాస వదిలేస్తూ, శ్వాసను పీల్చుకుంటూ, శ్వాసను వదిలేస్తూ, శ్వాసను పీల్చుకుంటూ, శ్వాసను వదిలేస్తూ, శ్వాసను పీల్చుకుంటూ, శ్వాసను వదిలేస్తూ, శ్వాసను పీల్చుకుంటూ, నెమ్మదిగా రెండు చేతుల్ని పైకి, శ్వాసను వదిలేస్తూ నెమ్మదిగా రెండు చేతుల్ని కిందకి.